ఈరోజు ఈ ప్రసాదం చేయడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైనా కొత్తగా సరుకులు రాగానే ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టడం అలవాటు. ఈరోజు నేను గోదర్బార్ నుంచి ఆర్డర్ చేసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి. దీపం నూనె గానీ, రకరకాల ధూప్ స్టిక్స్ గానీ, కుంకుమ, పసుపు, చందనం ఇవి ఒకటే కాదు, సోప్స్, షాంపూస్, అలానే ఫుడ్ కు సంబంధించిన గీ, బెల్లం ఇవన్నీ నేను గోదర్బార్ నుంచే రెగ్యులర్ గా ఆర్డర్ చేసుకుంటాను. ఎందుకనంటే వీళ్ళ దాంట్లో నాకు నచ్చే విషయం ఏంటంటే, వీళ్ళు చేసే ప్రతి ప్రొడక్ట్స్ లో గోవుకు సంబంధించిన పంచగవ్యాలు వాడతారు. అవి హెల్త్ కి చాలా మంచిది. మనకి బయట దొరికే దీపం నూనె గానీ, ధూప్ స్టిక్స్ కానీ వాటిల్లో రకరకాల కెమికల్స్, బొగ్గుల పొడి కలిపి చేస్తారు. వాటి నుంచి వచ్చే పొగ వల్ల కూడా మనకి శ్వాస పీల్చుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. వీళ్ళు అలా కాకుండా నేచురల్ గా పంచగవ్యాలు, చందనం, తులసి వీటితోటి తయారు చేస్తారు. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా వీరివే వాడతాను. గోదర్బార్ నుంచి తెచ్చుకున్న నెయ్యి, బెల్లం, కుంకుమ పువ్వు తోటి రవ్వ కేసరి చేసి ఈ రోజు దేవుడికి నైవేద్యం పెట్టాను. మెయిన్ గా దీపం నూనె బయట చాలా కల్తీ అవుతుంది. వీళ్ళ దగ్గర మాత్రం నేచురల్ అండ్ ప్యూర్ గా దొరుకుతుంది మనకి. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి.